అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేడం, చాలా టాపిక్స్ ఉన్నాయి మేడం మీతో మాట్లాడటానికి. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. గొర్రెల పంపిణీ స్కామ్లు, ఈడీ దూకుడు, పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఈడీ అధికారుల సోదాలు, 1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీపీకి అనుమానం ఉంది, వివరాలు కోరింది ఈడీ అని చెప్తున్నారు. నిజంగా ఇప్పటికే మంత్రి తలసాని దగ్గర పనిచేసిన ఓఎస్డి కళ్యాణ్తో పాటు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎలా చూస్తారు మేడం? ఇప్పుడు గొర్రెల పెంపకంలో గతంలో కూడా చెప్పాను రాధా గారు మీకు, గొర్రెల పెంపకం ఒకటే కాదు, గొర్రెలది కానివ్వండి, బర్రెలు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, భూ కబ్జాలు కానీ కేసీఆర్ కుటుంబం చేయని లత్కోర్ పనే లేదండి. ఇది ఒకటి మీరు ఇది తెర మీదకి వచ్చింది, కానీ దీని వెనుక మేము ఆ రోజే చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి లత్కోర్ పనులు చేసిండో ఒక్కొక్క లత్కోర్ పని బయటికి తీసి ఒక్కొక్కని, ఇప్పుడు ఆల్రెడీ ఒక వికెట్ పోయింది. ఒక వికెట్ అయితే తివార్ జైల్లో ఉంది, మీకు తెలుసు కదా. ఎప్పుడు పోయిందా పోలేదా? పోయింది. తివార్ జైల్లో చిప్పకూడు తింటుంది. వీళ్ళందరూ తినాలే ఈ పాపమంతా. ఈరోజు కేసీఆర్ ఈరోజు ఇంట్లో కూర్చున్నాడంటే తెలంగాణ విద్యార్థుల వాళ్ళ ప్రాణాలను తీసుకున్నాడు కాబట్టి, వాళ్ళ ఉసురు తలిగింది కాబట్టి ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ కుటుంబము ఇవాళ తోక ముడుచుకొని ఇంట్లో కూర్చుందంటే, ఇలా తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు మీరెందుకు స్పందించలే? ఆ తల్లి గోస మంది ఉసురు ఊకే ముడుతుందా? ఈరోజు అదే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మీరు ఇంకా కుమిలి చచ్చిపోవాలి. ఇంకా మీరు బతుకున్నారంటే ఇంకా అసలు ఇంకా అదే బాధ, అదొక ప్రశ్నార్థకంగా ఉంది. మీకు ఎన్ని గుండెలు ఉన్నాయి అదే అర్థం కాదు. ఎందుకంటే అండి, ఇప్పుడు గొర్రెలలో అంత పెద్ద స్కామ్ లో అంబులెన్స్ లో పంపించారు, ఆటోలలో పంపించారు, రిక్షాలలో పంపించారు, దీంట్లో పంపించారు. ఇంత పెద్ద దాంట్లో పంపించారంటే కేసీఆర్ తెలియదా? కేసీఆర్ కుటుంబానికి తెలియదా? ఇది ఎవరికి తెలియదు? తలసాని పెద్ద మాటలు మాట్లాడతాడు, నోట్ల తమ్ము పెట్టుకొని అందరు తెలంగాణలో తమ్ము పెడదామని చూసిండు. ఈ రోజు ఏమైంది? అరే మూగజీవాలండి. ఇలా గొర్రెల స్కామ్ మామూలు స్కామా? దొంగల లాగా మీ గతంలో మీరు ఇదే స్టూడియోలో మాట్లాడినప్పుడు కూడా చెప్పినా నేను, నిజంగా వాళ్ళ దొరలు అయితే రాత్రి పుట్ట ఫైల్స్ ఎందుకు తీసుకొని పోతారు? దొంగలు కాబట్టి రాత్రి దొంగలు ఎప్పుడు వస్తారండి? మధ్యాహ్నం పూట ఎవరు లేనప్పుడు అన్న వస్తాడు, లేదంటే మధ్యరాత్రి అందరం పండుకున్నాక వస్తాడు. సేమ్ తలసాని కూడా దొంగ, దాంట్లో పెద్ద దొంగ, గజ దొంగ కేసీఆర్. ఇలా కేసీఆర్ కుటుంబం ఒక్క దాంట్లో కదా. మీరు ఎండ్లో జరిగిందో చెప్పండి, ఎండ్లో ఏం జరగలేదు మీరు అది చెప్పండి. తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేసిరు మీరు. గతంలో కూడా అడిగిరు, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ పార్టీ మళ్ళీ ఈ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత, ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఉండదని మీకు చెప్పిన. ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకి ఒక సీటు రాదు, డిపాజిట్ కూడా రాదని కూడా చెప్పిన నేను. అదే జరిగింది ఇక్కడ. ఇలా ఎంత ఘోరంగా అంటండి. నిజంగా మీరు ఇలా మంచి పాలన చేసి ఉంటే ఈ రోజు తెలంగాణకు మంచి, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళ ఉసురండి. అరే ఇలా ఉద్యమము ఇవాళ ఉద్యమం చేస్తే పిల్లలు చచ్చిపోతే, ఇలా తెలంగాణ వస్తే అది మా కుటుంబంలో మేమే చచ్చిపోయినాము, అంత మా కుటుంబంలో అందరు చచ్చిపోయినరు, మా వాళ్ళని తెలంగాణ వచ్చింది చెప్పుకుంటారా అండి వీళ్ళు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాడు కేసీఆర్. ఈ రోజు ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టుకుంటూ అది చేస్తే ఎప్పుడొకటండి ఉసురు అనేది, విద్యార్థుల ఉసురు అనేది ఎప్పుడు కూడా తలుగుతుంది. తలిగేది ఏంది? మీరు మొన్న నుంచి చూస్తున్నారు కదా, ఎంత జిమ్మికులు ఎంత అది చేసినా కూడా ఎమ్మెల్సీ కూడా ఇలా పట్టభద్రులు అనేది మా మీద నమ్మకం పెట్టింది, కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టినారు కాబట్టి ఈ రోజు ఆ సీటు గెలిచిండ్రు. నిజంగా మీరు మరి అదే పల్లరాజేశ్వర రెడ్డి ఉన్నాడు అప్పుడు నమ్మినప్పుడు ప్రజలు నమ్మలేదంటే మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు వినియోగించుకోలేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ప్రజలు ఎందుకు ఇచ్చిండ్రు అవకాశం? సరే తెలంగాణ కొత్తగా ఏర్పడ్డది, వాళ్ళకి అవన్నీ మెసులుబాటు అయ్యేసరికి ఇవన్నీ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. రైతు బంధు వేసే ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని రైతు బంధు గురించి మీరు మాట్లాడుతున్నారు. రైతు మరి లిక్కర్ లో 4 నెలలు అండి. మనం ఇప్పుడు లిక్కర్ టెండరు 4 నెలలు ఉన్నప్పుడే ముందలేసుకున్నాం సిగ్గు లేకుండా. తెలంగాణ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ఇలా వేసుకున్నప్పుడు రైతు బంధు ఎందుకు గుర్తురాలే? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదని చెప్పినాం. తెలంగాణ ప్రజలు నమ్మిందా? 8 సీట్లు మాకు ఇచ్చిండ్రు పోటాపోటీలో. ఇంకా ఆ 8 కూడా పోటాపోటీలో ఉన్నాం మేము. మాకేం మా ఓటర్స్ ఏం గల్లత్ కాలేదు. ఇలా మీ పరిస్థితి ఏంది? తెలంగాణలో 10 ఏళ్ళు ఏలిండ్రు. ఇవాళ ఏ రోజైతే దరిద్రం, ఏ రోజైతే నువ్వు ఈ రోజు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది మీకు? ఏడపాడైంది. ఇలా టిఆర్ఎస్ పార్టీని తీసి ఇలా భారత జాగృతి అని బిడ్డ పెట్టుకునే భారత అని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి
నువ్వు పెట్టుకుంటివి, భారత రాష్ట్ర రాష్ట్ర సమితి నువ్వు పెట్టుకుంటివి. ఉమ్, ఎడ గెలిస్తే నువ్వు ఇంకెక్కడ ఉంది సెంటిమెంట్ నీకు? ఉమ్, నీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? నువ్వు మళ్ళా జీవితంలో మళ్ళా నువ్వు తెలంగాణలో పార్టీ మళ్ళా పురుడు పోసుకోవాలంటే మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ పెట్టుకోవాలి, మళ్ళీ అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఇదా తెలంగాణ ప్రజలు ఎక్కడ పెట్టుకురు? మిమ్మల్ని గుండెలో పెట్టుకురు. 1000 కోట్లు అండి కుటుంబం. ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం 1000 కోట్లు. ఇలా తెలంగాణలో ఏ స్కామ్ జరిగినా కేసీఆర్ కుటుంబానికి లాభపడే విధంగానే స్కామ్లు జరిగినాయి అక్కడ. అన్ని ఏ స్కామ్ జరిగినా వాళ్ళు ఇలా ఆ ఐదుగురే, ఆ నలుగురు కాదు, ఆ ఐదుగురు, ఆ దొంగ సంతోష్ కూడా ఉండు, అన్ని బయటికి రావాలా. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇప్పుడు కేసీఆర్ తెలియంది చీమ చిట్టుకుమన్నా కేసీఆర్ తెలుస్తుంది. ఆయన చక్కదనం ఇక ఫామ్ హౌస్ లో కాలు మీద కాలేసుకొని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. ఇక గిదా తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చింది ఇదేనా? తెలంగాణ ప్రజలు మీకు తెలంగాణ చేతిలో పెట్టింది విద్యార్థులకు ఉద్యోగాలు కావాలి, మన నీళ్లు నియామకాలు, మహిళలకు ఇవాళ మహిళలు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది చూడమని చెప్తే బిడ్డకో టెండర్ ఇస్తేవి, అల్లుని కోటి ఇస్తేవి, వీళ్ళ కోటి ఇస్తేవి, వాళ్ళ కోటి ఇచ్చుకుంటా ఫోను దగ్గర పెట్టుకొని ఎవడేం చేస్తుండే. ఇదా నీ పాలన? ఇలా 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత నీకు ఇలా జాతిపిత అని చెప్తావు. సిగ్గుండాలి జాతిపిత అని చెప్పుకోనికి. జాతిపిత అంటే తెలుసా? మహాత్మా గాంధీ అంత గొప్పడువా నువ్వు? సిగ్గు లేకుండా మీ టీఆర్ఎస్ నాయకులు చెప్తే ఎవరికి జాతిపిత? ఏ జాతికి అంకితం చేసిండు? నీ కొంపలు ఎవడు వచ్చిండు? అప్పుడు నువ్వు నీ కొంపలో ఎవడన్నా చచ్చిపోతే తెలంగాణ కోసం తెలంగాణ కోసం మా కుటుంబంలో ఇద్దరు బలైపోయిందంటే నువ్వు జాతిపతి అన్నా సింగారం. గ్యాస్ డబ్బా దొరుకుతుంది మీకు, అగ్గిపెట్ట దొరకదు. సిగ్గు ఉండాలే. ఇంకా ఏ రకంగా పెట్టుకొని ఇలా బాల్క సుమన్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజల్ని మాయ చేసి ఓట్లు వేయించుకున్నారు. 6 నెలలు అయిపోయింది. కనీసం వాళ్ళకి బిందులు పట్టుకొని రోడ్ల మీద ఉంటున్న పరిస్థితి. వాళ్ళకి రైతు బంధు వేస్తానన్నారు, లేకపోతే రైతు రుణమాఫీ అన్నారు, డబ్బులు 2 లక్షలు తెచ్చుకొని నేను వేస్తానండి. ఇప్పుడు దాకా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ తెలుసుకున్నారు మాకు బాపే కావాలి అని. మరి బాపు బాపు ఏడున్నాడు? బాపు కాలిరిగి మూలకు పడినండి బాపు. ఇంకా బాపు ఎక్కడున్నాడు బాపు? రాధా గారు సరే ఒక మొదటి సామెత చెప్తా. పిల్లలు పుట్టాలంటే 9 నెలలు టైం కావాలి. పెళ్లి కాగానే పిల్లలు పుట్టారు. మీరు ఇక అది తెలంగాణ బిడ్డను కాబట్టి నేను కూడా తెలంగాణ సామెత చెప్తా. ఓపిక ఉండాలి. ఇలా కేసీఆర్ కుటుంబం అంటుంది, కేసీఆర్ గుంతనక్కలు అంటారు. ఆయన కింద తిన్న గుంతనక్కలు మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలు ఎవరు అంటలేరు. ఓపిక ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ మాకు అన్యాయం చేసినా మేము అడగలేదు, మేము అడిగినా మాకు ఇవ్వలేదు, ఓపికతో ఎదురు చూసినాం. సంవత్సరం ఎదురు చూడలేమని తెలంగాణ ప్రజలు అంటారు. తెలంగాణ ప్రజలు ఆ రకంగా మాట్లాడినట్టు 8 సీట్లు మాకు ఎట్లా ఇస్తారు చెప్పండి? మీరు డిపాజిట్ కూడా రావద్దు కదండి. మీరే చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు ఎంపీలు అన్నారు. 100% ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు కూడా మేము రుణమాఫీ చేయాలి. వాస్తవంగా వచ్చిన 2 నెలలకే మీకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్లు పెట్టొచ్చు, ఖర్చులో ఖర్చు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా అధిష్టానం కూడా ఆలోచించి కులగజన ఇప్పుడు బీసీ దాని గురించి సంబంధించిందే కానివ్వండి, తర్వాత ఇక్కడ మన రుణమాఫీ కానివ్వండి. అవునండి రుణమాఫీ చేస్తాము. చేసేటప్పుడు కొన్ని ఉంటాయి. నేను ఒక్కటి అడుగుతానండి, నీకు 2 లక్షల రూపాయలు నెలకు జీతం వస్తుందండి, 1,50,000 జీతం వస్తుంది, నీకెందుకు రుణమాఫీ? తెలంగాణలో అన్నా రామచంద్ర ప్రభ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ కూడా జరగాలనేది ఎలా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంటే అప్పుడు అట్లా చెప్పిందా ఇట్లా చెప్పిందా అంటే తిన్నోడే దీన్ని బలిసినోడే బలిస్తే లేనోడి పరిస్థితి ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. దానికోసం ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. 100% ఇచ్చిన మాట నెరవేరుస్తుంది. మాకు ఇంకా 5 సంవత్సరాలు అంటే 6 నెలలు అయ్యిందండి. 6 నెలల లోపల 3 నెలలు మొన్ననే కదా కోడ్ అయిపోయింది. పాలన మీదనే మా ఆలోచన విధానం మొత్తం పాలన మీదనే. ఈ ప్రతిపక్షాలలో వీళ్ళ గురించి మేము ప్రతిపక్షాలలో ఏది మంచి చెప్పినా కూడా మేము స్వీకరిస్తాం. మేము వాళ్ళలాగా కాదు, మేము తప్పకుండా స్వీకరిస్తాం, తప్పకుండా చెప్పొచ్చు, జవాబుదారీగా ఉండొచ్చు. అన్ని పార్టీలు మా సైడ్ చూస్తున్నాయి ఈ రోజు రావడానికి. ఓకే మేడం, ఓన్లీ గొర్రెల స్కామ్ అయినా లేకపోతే కాళేశ్వరం దగ్గర నుంచి మొత్తం బయటికి తీసుకొచ్చి ఎలక్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఆగాడు, లేకపోతే మొత్తాన్ని అందరం లోపలికి పంపారు? ఆల్రెడీ ఒక ఆవిడని అక్కడ తిహార్లో కూర్చోబెట్టారు. మిగతా ఏమన్నా మీ స్కెచ్ ప్లానింగ్ ఏమన్నా ఉందా మేడం? సార్ ఒక్కటి మేము అనేది ఏంటంటే మాకు ప్లానింగ్లు, స్కెచ్లు, కచ్చలు, కుతంత్రాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చట్టం తన పని తను చేసుకోవద్దా? ఒక్క నిమిషం సార్, నేను అనేది ఏంటంటే ఇలాంటివి చట్టం తన పని తను చేసుకుంటది, ఈడీ పని ఈడీ చేసుకుంటది. ఈడీ నోటీసులు ఇచ్చినాం, సిగ్గులైన నోటీసులు తీసుకొని పక్కన పడేసిరు. గట్ల బిడ్డ కూడా గట్లనే నకరాలు చేసింది. అప్పుడు ఈ 25 లక్షల వాచ్ అంటే బాగుంది, నేను కొనుక్కున్నా. 25 లక్షల వాచ్ ఎవడు కొంటాడు? అంబానీ కుటుంబం కొంటది. నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినావు అమ్మా?
ఉద్యమం రానప్పుడు ఉద్యమం చేసేటప్పుడు 10,000 ఇంట్లో కిరాయికుండి 10 ఏళ్ళ నువ్వు 20 లక్షల వాచ్ పెట్టుకుంటాడు. మా పిల్లలు ఎందుకో పెట్టుకోలేదు మరి తెలంగాణ పిల్లలు. మా పిల్లలంతా రోడ్ల మీద పడ్డారు. బట్టనెత్తి వచ్చింది చదువుకొని తిండి లేక ఛాయలు తాగి అన్నం తిండి లేక మొత్తం బొజ్జలు వచ్చినాయి. పెళ్లి పెటాకు లెక్క తిరుగుతుండు. మరి నువ్వేమో డైమండ్ ఉంగరాలు పెట్టుకుంటావు, నువ్వేమో వాచ్ పెట్టుకుంటావు. నీ మనవాడు ఓ కార్లో తిరుగుతాడు, నువ్వు బెంజ్ కార్లో తిరుగుతావు, నీ అల్లడో బెంజ్ కార్లో తిరుగుతారు. మీరే 1,000 కోట్లు తమ్మి, నీ బిడ్డ 300 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటది, బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకుంటది, బాత్రూంలో బంగారు పెట్టుకుంటారు. సిగ్గు లేకుండా సరిపోతుంది. ఇవన్నీ నిజాలు కాదా రాధా గారు చెప్పండి. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ తెలియద్దా చెప్పండి మీరు. ఇవన్నీ డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు నిజాలు. తెలంగాణ ప్రజలారా మీరు నమ్మండి. వీళ్ళు జరిగింది ఇదే. తినేని కక్కాలి ఎవ్వరు. ఇలా కేసీఆర్ కుటుంబంలో ఇవాళ ఏం కోటీశ్వరులు కాదు వాళ్ళు. ఉద్యమం పేరు చెప్పి ఉద్యమ సమయంలో కూడా డబ్బులు దండుకున్నారు. ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దండుకున్నారు. అదే తిన్నోడు తింటాడండి. మరి ఇంత దరిద్రం, ఇంత ఘోరంగా, ఇంత త్రిమింగ్లాల నేనైతే మరి నా వయసు 40-44 సంవత్సరాలుగా నేనైతే చూడలేదండి, వినలేదు, చదవలేదు, చూడలేదు. ఎంతో ఉన్నాయి పార్టీలు. ఇలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. సరే చూడనట్టుగా సరే తినన్నోళ్ళు ఎవరుంటారో 100నో 200లో నువ్వు ఇది పని చేసుకో మీకేం కావాలని అట్లా ఒక పెద్ద దారిలో ఉండి కేసీఆర్ నడిపియాలి. కానీ దొంగల ముట్టకు అధ్యక్షుడు అయిపోయింది ఇవాళ తెలంగాణ. ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి. మీరు తిరగబడితే 6 నెలల్లో ఓపిక లేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఓపిక ఎట్లొచ్చింది మరి? ఓపిక పట్టుకురు మీ మీద. 6 నెలలకు అధికారులకు చచ్చిపోతున్నారేనరా మీ కుటుంబాలు. ఒక్కొక్క కొడుకులు 10 సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్యే 200 కోట్లకు తక్కువ సంపాదలేదండి ఇవాళ. ఒక ఎమ్మెల్యే కొన్ని రాష్ట్రాలలో మీరు చూడండి 4 సార్లు ఎమ్మెల్యేలు చేసినా కూడా ఒక ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. అది రాజకీయం అంటే, అది ప్రజాస్వామ్యం అంటే. ఇది కాదు ప్రజాస్వామ్యం. ఇలా తెలంగాణలో ఎవరైనా ఇంత లత్కోర్ పనులు చేసి ఇంత దిగజారుడు ఉండి ఇంత స్కాములు చేసిండ్రు అంటే అది కేసీఆర్ కుటుంబము. 29 రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబమే. ఆ క్రెడిట్ మాత్రం 100% వాళ్ళకే. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు పెట్టాలని ఆలోచనతో ఉన్నా కూడా అది ఏమవుతుందంటే కొన్ని కారణాలు లేకపోతే కొన్ని అక్కడున్న పరిస్థితుల ప్రభావంలో ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్ బిడ్డ ఒక గుండె ధైర్యం దానికి. ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం అనేది అస్సమైన పని. అది నువ్వు ఇంకేది చేసినా కూడా ఈ రోజు నిన్ను సరే గుంపులో గోవింద్ అనుకునేటోళ్ళు. లిక్కర్ అనేది ఏంది? ఇలా ఒక మహిళలకి పడని విషయం అంటేనే లిక్కర్. ఆ లిక్కర్ అనేది ఇక్కడ బతుకమ్మ ఆడిస్తావు, ఇక్కడ లిక్కర్ అమ్ముతావు. చీప్ లిక్కర్ అది. ఒక 5,000 బాటలో 10,000 బాటలో అంటే సరే అది ఆరోగ్యానికి హానికరమా లేకపోతే అది మంచిగా చేయడం అని కాదు. చీప్ లిక్కర్ అంటే ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. ప్రాణాలతో ఆడుకున్నావు కదా. బతుకమ్మ ఆడిపించి ఇలా బతుకమ్మ మీకు బతుకుదనం ఇచ్చింది మీ కుటుంబానికి. కేసీఆర్ కుటుంబానికి ఇలా బతుకమ్మ అంటే ఇలా కవిత అంటే బతుకమ్మ అన్నారు. ఆ రోజు ఇలా కేసు నేను కూడా సిగ్గుపడుతున్నా. ఆ రోజు నాకు కూడా ఎంతో గౌరవం ఉండేది. తెలంగాణలో ఒక బతుకమ్మ ఏర్పడి ఒక తెలంగాణకు ఒక చిన్నహంగా బతుకమ్మను మేము ఊరూర తిప్పి జాగృతి నుంచి ఒక NGO పరంగా తిప్పితే ఈ రోజు తెలంగాణలో కవితమ్మ బతుకమ్మ ఆడింది లిక్కర్ స్కామ్ లో తివార్ జైలుకు పోయింది. అది ఎవరు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఫస్ట్ ఎంపీకి ఉంది. ఎంపీకి ఉన్నప్పుడు ఇవన్నీ నువ్వు ఢిల్లీకి పోయి నిజామాబాద్ పసుపు రైతులవి అక్కడ ఉన్న రైతుల సమస్యలు నువ్వు పార్లమెంట్ లో ఇంపి అంటే నువ్వు ఈ లిక్కర్ స్కామ్లు నువ్వు ఈ స్కామ్లు చేస్తావు. ఎన్ని స్కామ్లు? నయంలో లేదు, ఇంకా నయం భూముల దాంట్లో లేదు, అన్ని బయటకు వస్తాయండి. ఇలా కేసీఆర్ కుటుంబం విద్యుత్ కొనుగోలు నుంచి ఇలా ఎన్ని వేల కోట్ల స్కామ్ చేసిర్రు. నోటీసులు మేము ఒక కమిషన్ ఏర్పాటు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చినా కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇంత దరిద్రులు వీళ్ళు. ఇవాళ మన టీఆర్ఎస్ ఒకడొకడు మాట్లాడతాడు. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి, 5 ఏళ్ళు ఉండండి, అలానే చావండి. ఎందుకు పక్క పార్టీలో పోటీ చూస్తున్నారు? తెలంగాణ ప్రజలు మీకు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండమని ఇచ్చిండ్రు. మళ్ళీ ఎందుకు ఇళ్ళకి దుక్కుతురు? అప్పుడే ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కువ నెరవేరకపోయే. ఏ పార్టీ లేనండి. ఇది సమాజంలో ఇది మంచిది కాదు. మీరు ఎప్పుడు రావాలి? నువ్వు నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి మొన్న ఏ రకంగా అయితే ఒక్కొక్క నియోజక 10 కోట్లు ఎట్లా ఇచ్చిండ్రో బీఆర్ఎస్ ఉన్న వాళ్ళకు కూడా అట్లనే ఇచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అండి. ఇలా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఒక పురుగులాగా చూసిండ్రు ఎమ్మెల్యేలను. కానీ మా సంస్కృతి అట్లాంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ 10 మందికి అన్నం పెట్టే పార్టీ. అందరం సమానమే. ఓట్లు వేపిస్తే గెలిచిన వాళ్ళు. తెలంగాణలో ఉన్న వాళ్ళు మాకు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా మా ప్రజలు వాళ్ళు. మా నమ్మకం మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలి. ప్రజలు అంటున్నారు, నమ్మకం అంటున్నారు, కానీ